శరీరం వేడి ద్వారా మీ ఐసీయూలో ఒకవేళ చేరాల్సి వస్తే అసలు ఎట్లా చికిత్స ఉంటుంది? మన ఏసీకి మనం కంట్రోల్ పెట్టుకుంటాం టెంపరేచర్, అట్లాగా మెదడులో థర్మోస్టాట్ ఉంటుంది ఒకటి. ఓకే. కొన్ని జబ్బుల వలన థర్మోస్టాట్ డిస్రెగ్యులేట్ అయిపోతుంది, అది ఒక రకం. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం బయట 42 డిగ్రీలు ఉన్నప్పుడు మీరు పని చేస్తున్నారు, బాడీ టెంపరేచర్ ఆల్సో క్రాసెస్. అప్పుడు మెయిన్ కిడ్నీ, లివర్, బ్రెయిన్ దే విల్ గెట్ డ్యామేజ్డ్. దాన్ని హీట్ స్ట్రోక్ అంటాం. ఆ హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి తక్కువైపోయిన ఫ్లూయిడ్స్ ఎక్కించి బాడీ టెంపరేచర్ని గ్రాడ్యువల్గా కూల్ చేయాలన్నమాట. సడన్గా కూల్ చేయడం కూడా తప్పు. సడన్గా కూల్ చేసినప్పుడు షివరింగ్ అయిపోయి టెంపరేచర్ పెరుగుతుంది. గంటకి 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లెవెల్లో అవి తగ్గించుకుంటాం, ప్యాక్స్ పెడతాము. ఈ ఎక్మో మెషిన్ అన్నాం, అటువంటి మెషిన్ ద్వారా కూల్ చేయడం కానీ చేసి గ్రాడ్యువల్గా 12-16 గంటల్లో టెంపరేచర్ని ఒక కంట్రోలింగ్ లెవెల్కి తీసుకొస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.